ఆవేశంగా పోయి గొడవలు పడటం కొట్టడమే కాకుండా ఆలోచించడం కూడా తెలుసా నీకు? ఓయ్ పాపా, నా మేనల్లుణ్ణి తక్కువ అంచనా వేయబాక. వాడు మనసు పెట్టి అనుకోవాలే కాని ఏదైనా సాధిస్తుడు. అది ఎట్టాంటిదైనా సరే సాధించే వరకు నిద్రపోడు. ఓ, అల్లుణ్ణి మాట అన్నానంటే చాలు అమ్మ వస్తుంది మధ్యలోకి. మాట పడనియరు కదా. నా బిడ్డమ్మ వాడు. వాడి సంగతి నాకంటే నీకెక్కువ తెలుస్తాదా ఏంది? నువ్వట్ట చూస్తానే ఉండు. ఏదో ఒక పొద్దు నా అల్లుడు గొప్పోడై పొడుస్తుడు. నేను కోరుకునేది కూడా అదే. కాకపోతే ఇంట్లో ఇద్దరమే ఉన్నప్పుడు ఒకరు మౌనంగా ఉంటే ఏం బాగుంటుంది? ఇందాకటి నుంచి ఏం మాట్లాడకుండా అట్టాగే ఉన్నాడు. ఇప్పటిదాకా వాడు మా మధ్యనే పెరిగినాడు. ఒంటిగా నీతో కలిసి కొత్త బతుకు మొదలుపెట్టినాడు. ఆలోచనలు లేకుండా ఎట్టుంటాయి చెప్పు? మీరొచ్చి బానే మాట్లాడుతున్నారు. మావయ్య గారు చూస్తే? అందుకే కదా ఎవ్వరూ చూడకుండా సాటుగా వచ్చినాను. ఏందత్తా, నాతో ఏదైనా మాట్లాడాలని వచ్చుండావా? ఏహే, మాట్లాడాలని ఏం లేదురా. రేపు నీకు గుర్తుండాదో లేదోనని ఒక తూరి గుర్తు చేద్దామని వచ్చినాను. మర్చిపూడ్చినావా ఏమి? ఒరేయ్, ఆ మాట అన్నావంటే మెట్టు తీసుకొని కొడతాను చెప్తున్నా. పొద్దున్న మొదట నువ్వే నాకు చెప్పాలా. పొరపాటున చెప్పలేదే అనుకో, నా సంగతి తెలుసు కదా. మా అన్న ఉన్నాడని కూడా చూడను. నేరుగా వచ్చి ఇంటి ముంగిటే బాది పారేస్తున్నావు. ఆ మాట చెప్పిపోదామనే వచ్చినాను. అదేందో నాకు చెప్పొచ్చుగా. వాడు చెప్తాడులే, నేను చెప్పేదే ఉండాది. ఎదురుగా ఉన్న ఇంట్లోంచి కూడా దాక్కుని రావాల్సి వస్తుండాది. ఏ కర్మ పట్టినాదో ఏమోలే. సర్లే, భిన్న వంట కానిచ్చి తినేసి పడుకోండి, నే పోతుండాను. ఏంది కోట్రు? అమ్మ ఎందుకు వచ్చింది, ఏం చెప్పింది నాకేం అర్థం కావట్లేదు. ఏముండదు పాపా, రేపు మా అత్త పుట్టినరోజు. ఎప్పుడు మొదటి విషెస్ నేనే చెప్తుంటాను. ఇప్పుడు నేను ఇంట్లో లేను కదా అని ఎహాడ మర్చిపోతాను అని ముందే వచ్చి వార్నింగ్ ఇచ్చిపోతాండది. అవునా? అమ్మ పుట్టినరోజా? మరి అంత సింపుల్ గా విషెస్ చెప్తే ఏం బాగుంటుంది? ఎట్ట విషయాలని నేను ఆలోచిస్తా ఉంటే సింపుల్ గా విష్ చేస్తే ఏం బాగుంటుందని నువ్వు అంటాండావా? ఇప్పుడు ఆలోచించు. కొత్తగా సర్ప్రైజ్ గా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అమ్మకి. ఆలోచించకుండా ఉంటానా ఏమే? ఆడుండేది ఎవరు? మా అత్త. మా అత్తకి మనం విషెస్ చెప్తే ఎట్టుంటుందో తెలిసినా? 7 కొండలు 7 తూర్లు ఎక్కేసి దిగిన మాదిరి సంతోషపడుతుంది. చూస్తా ఉండు.